హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు భారతాల పున్నమి కదా. అంటే మాకు ఎల్లమ్మ అమ్మవారు ఉంది, పండగ అనమాట. పండగ చేస్తాం మేము. అమ్మవారు ఉన్న వాళ్ళంతా ఇక్కడ కర్నూలులో భారతాల పున్నమి అంటే బాగా పండగ చేస్తారండి అమ్మవారికి. ఇంకా ఉదయమే 4కే లేచి ఇలా ముగ్గు పెట్టేశాను. ఫ్రెష్ అప్ అయిపోయి ముగ్గు పెట్టేశానండి. బాగుంది కదా ముగ్గు. మా పెద్ద బాబు కూడా లేచాడు. ఇంకా అబ్బాయికి కొంచెం చిన్న పని ఉందని లేచి ఇంకా వీడియో తీస్తానమ్మా అంటే సరే తీనన్నా అని చెప్పాను. ఎలా ఉంది ముగ్గు ఫ్రెండ్స్, బాగుందా? ఇంకైతే ప్రసాదం చేయాలని ఇంకా ముందే ఫస్ట్ ముగ్గు వేసేసానండి. ఇంకా చూడండి అలసందలు ఇవి. అలసందలు ఉడకపెడతాము, అంటే సాల్ట్ వేయకుండా ఉడకపెట్టాలి అనమాట ప్రసాదం పెట్టడానికి అమ్మవారికి. మేము అలానే చేస్తాము. కుక్కర్లో ఒక 2 విజిల్స్ పెట్టేశాను, తొందరగా అవుతుంది కదా అని. ఇంకా చూడండి నేను ఎలా ఉన్నానో. ఇంకా మా వాడు వచ్చి అట్లే వీడియో తీశాడు, టైం అవుతుంది ఇంకా సరేలేని కొంచెం తీస్తా అంటే తీపిచ్చినాను ఇంకా వీడియో. ఇక్కడైతే వంకాయ కర్రీ చేయాలన్నమాట. వంకాయ కర్రీకి కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు అలసందలు ఉడకపెట్టా కదా, దాంట్లో కట్టు వస్తుంది, ఆ కట్టుతో ఇలా రసం చేసామండి. చాలా బాగుంటుంది రసము. ఎవరైనా చేయకుంటే ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి అలసందలో పక్కకు తీసేసి రసంలో చింతపండు, టమాటాలు మనం ఎలా రసం చేసుకుంటామో సేమ్ అలానే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, చిక్కగా ఉంటుంది రసము. ఇంకైతే ఇక్కడ అన్నీ రెడీ పెట్టుకున్నా అండి. వంకాయలన్నీ ఇలా నిలువుగా కట్ చేయాలి. అమ్మవారికి చేసేటప్పుడు మాత్రం ఇలా నిలువుగానే కట్ చేస్తాం, ఇలా అడ్డంగా అలా వంకాయలు కట్ చేయము. ఏమో నాకు తెలియదు కానీ పెద్దవాళ్ళు అంటుంటారు కదా. ప్రసాదంకి అయితే మాత్రం వంకాయలు అలా నిలువుగానే కట్ చేస్తాం మేము. ఇంకా రసానికి పోపు పెట్టానండి, ఇందాక ఉడకపెట్టేశాను కదా. అన్నీ కొంచెం కొంచెం తీసా వీడియో. ఉదయం పూజ చేసుకోవాలి, వంట చేయాలి కదా, అందుకే నేను కొద్దిగా తీసాను, ఎక్కువగా తీయలేదండి వీడియోస్. అంతా కొంచెం షార్ట్గా తీసాను. చూసారా వంకాయలన్నీ నిలువుగా కట్ చేశాను అనమాట. ఇలా నిలువుగా కట్ చేస్తాం మేము. ఆనియన్స్ కూడా వెయ్యము అమ్మవారికి పెట్టే ముందు. ఇలా ఆనియన్స్ కూడా వెయ్యము, టమాటా అన్నీ వేస్తాం కానీ ఆనియన్ ఒక్కటే వెయ్యమన్నమాట. మళ్ళీ పచ్చి ఉల్లిగడ్డ కూడా పెడతామండి మేము అమ్మవారికి, పచ్చి ఉల్లిగడ్డ పెడతాము. దీంట్లో తిరువాతలో వెయ్యరు, ఎందుకో తెలియదు నాకైతే. ఇలా పోపు వేసేసి పెట్టేశానండి, సాల్ట్ వేసేసి. ఇంకా లెమన్ రైస్ కూడా కలిపాను. అమ్మవారికి లెమన్ రైస్ కానీ పులిహోర కానీ చేయాలన్నమాట. ఉదయమే ఇంకా లెమన్ రైస్ కలిపేసా. పిల్లలకు కూడా లంచ్ బాక్స్ పెట్టచ్చు కదా. మనకి అన్నీ అమ్మవారికి చేస్తాము, మనం అదిగాక స్కూల్కి కూడా తీసుకుపోవచ్చు పిల్లలు కానీ. ఇంకా కలిపేసానండి. ఇంకా తర్వాత ఇంకా అలసందలు ఉడకపెట్టాను కదా, అవి కూడా పోపు వేయాలి. ఫస్ట్ సాల్ట్ లేకుండా పక్కకు తీసి పెట్టేసి పోపు వేస్తామన్నమాట అలసందలు. చూడండి లెమన్ రైస్ ఇలా కలిపేసాను. ఇంకా మా పిల్లలకైతే స్కూల్ టైం అవుతుంది, ఒక పక్క పూజ చేయాలి. పూజ ఆల్రెడీ చేసి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు వంట చేసేసి ఇంకా ప్రసాదం పెట్టేసి టెంకాయ కొట్టడమే అండి. చూడండి వంకాయ పక్క అవుతుంది, మగ్గిపోయినాయి. ఇంకా కారం మసాలా వేసేసి కొంచెం వాటర్ వేసాను అనమాట. ఇంకా లెమన్ రైస్ అయిపోయింది. కుక్కర్లో రైస్ చేసేసి నేను కొంచెం లెమన్ రైస్ చేసి ఇప్పుడు దీంట్లో బెల్లమన్నం చేస్తాను అనమాట. కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ ఒక విజిల్ వేపిస్తాను అండి. అప్పుడు బెల్లమన్నంకి చాలా బాగా మెత్తగా అవుతుంది అనమాట. చూడండి అలసందలు పక్కన పెట్టేసుకున్నా. ఇంకా కొన్ని సాల్ట్ లేకుండా ఉంటాయి కదా, పక్కకి అమ్మవారికి తీసి పెడతాము. ఇప్పుడు ఇలా మెత్తగా అనుకొని ఒక విజిల్ వేపించినాక బెల్లం ఎంత కావాలో మనం వేసుకోవాలన్నమాట. ఈజీగా అయిపోతుంది కుక్కర్లో అయితే మాత్రం. నేను ఎప్పుడైనా తొందరగా చేయాలంటే ఇలానే చేస్తా కుక్కర్లో, లేదంటే గిన్నెలో చేస్తాను. ఇంకా ఇక్కడ పోపుకు పెట్టానండి, అలసందలు ఉడకపెట్టా కదా, గుగ్గుళ్ళు కూడా అంటాము, అలసంద గుగ్గుళ్ళు. ఇంకా యాక్చువల్లీ నేను మా ఇంట్లో లేకుంటే రాత్రి అప్పుడప్పుడు మా ఆయనకు ఫోన్ చేసి తెప్పించా. ఇంకా అలసంద గుగ్గుళ్ళు ఖచ్చితంగా పెట్టాలి అమ్మవారికి. ఇంకా జొన్న కుడుములు కూడా చేస్తారండి. ఇంకా ఈరోజు నేను చేయలేకపోయాను కానీ జొన్న పిండి అయిపోయింది, నేను చూసుకోలేదు. జొన్న పిండి ఉంటే జొన్న కుడుములు కూడా చేయాలి. ఇంకా ఇలా అలసందలు ఉన్నాయి కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, అవన్నీ అల్లం పేస్టు అన్నీ వేసేసి ఇలా తిరువాత వేసానండి. పచ్చికారం మామూలుగా పచ్చిమిర్చి ఎల్లిపాయలు మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి గుగ్గుళ్ళు అయితే మాత్రం. నిజమే కదా. నేనైతే సింపుల్గానే చేశానండి. ఉదయం హడావిడిగా లేకుండా చాలా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ మనకి పూజ ఇవ్వాలి అని ఇంకా కొత్తిమీర వేసేసానండి. ఇంకా అంతే, ఇవి అంతే. దేవునికి తీసిన తర్వాత ఇలా మేము పోపు వేస్తామన్నమాట.
ఇంకా దేవుని దగ్గర పెట్టాలి. తర్వాత వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మొత్తం చూడండి బాగా అయింది కదా! అన్నీ కొంచెం కొంచెం చేస్తాను నేను. ఎక్కువ అనేం చెయ్యనండి. దేవునికి ఎంత కావాలో అంత చూసుకొని చేస్తాను. ఇంకా బెల్లం అన్నం కూడా మెత్తగా అయింది బాగా. ఇప్పుడు నెయ్యి వేసుకుంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని నెయ్యి పోపు పెట్టుకున్నాం అనుకోండి, నెయ్యిలో వేయించి ఇంకా బాగుంటుంది. ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను, కొంచెం చక్కెర వేసి ఇలాచీలు ఆడిచ్చి ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడైతే చిన్న కడాయి పెట్టేసి నెయ్యి వేసేసి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసానండి. మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ఓ పక్క కొంచెం ఎర్రగా అయిపోయినాయి అనిపించింది నాకు. ఎదుగో ఇంకా వీడియోతో అంటే ఇలానే ఉంటుంది, హడావిడి కదా. అదిగాక ఉదయం కాబట్టి నాకు స్కూల్ టైం అవుతుంది. అదిగాక ఇంకా ఇలా చేసేసాను. టైం ఉండిందంటే 7 అయింది అప్పుడు. ఇంకా నేను వంట చేసినప్పుడు పూజ కూడా రెడీ చేసేసా కాబట్టి పెద్దగా టెన్షన్ లేదు. పిల్లలు కూడా రెడీ అవుతుంటారు. ఇంకా చూడండి పాలు కాంచి పెట్టుకునేటివి వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఉడకబెట్టాల్సిన అవసరమే లేదు. ఇంకా ఇలా కలిపేసేసి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసుకొని కలుపుకోవడమే. నిజంగా చాలా బాగుంటుంది కదా. చక్కెర వేసామనుకో అదొక టేస్ట్. మనం బెల్లం వేసినాం కాబట్టి బెల్లం అన్నం అంటాం మేమైతే. మీరేమంటారు ఫ్రెండ్స్? మేమైతే బెల్లం అన్నమే అంటాము. కామెంట్ చేయండి. ఇంకా ఇలా కలిపేసుకున్నాను అండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా పూజకు రెడీ పెట్టాను కాబట్టి పూజ కూడా రెడీ చేసేసి టెంకాయ కొట్టామండి. చూడండి ఇలా పూజ చేసుకున్నాను నాకు వచ్చిన విధంగా. ఈరోజు భారతాల పుణ్యం కాబట్టి ఇప్పుడు 7:35 ఏమో అయిందండి. పిల్లలకి స్కూల్ టైం కూడా అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్.